శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఎవరైతే వారి జన్మ జాతకరీత్యా చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం. వారందరినీ తులారాశి వారి కింద పరిగణిస్తాం. ఎవరికైతే జన్మ తేదీ వివరాలు తెలియవో వారి పేరులో గనక ప్రథమాక్షరం ఏదైతే ఉంటుందో అది రా, రి, రు, రే, రో, తా, తీ, తూ, తే అంటే రామారావు, రీమాసేన్, రూప, రోహన్, రేవతి, తారక రామారావు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా తులారాశి వారి కింద పరిగణించబడతారు. అయితే ఈ మాసం గ్రహ గతులను కనుక పరిశీలించినట్లయితే ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం, ముఖ్యంగా 2 అంశాల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అది ఏమిటి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఈ మాసం గ్రహగతులను కనుక సునిశ్చితంగా పరిశీలిస్తే శని, గురు, శుక్ర, బుధ గ్రహాలు వారి వారి స్వక్షేత్రాల్లో సంచరిస్తున్నారు. అయితే అధిక భాగం శని కానీ, గురుడు కానీ, బుధుడు కానీ వక్రించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడ స్వక్షేత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు దాదాపుగా మంచి ఫలితాలు ఇస్తాయి. వారి యొక్క దుష్ట గ్రహాలైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క దుష్టత్వం అనేటువంటిది చాలా తగ్గుతుంది. అలా ఆలోచించినట్లయితే తులారాశి వారికి అనేక రకాలైనటువంటి రంగాల్లో శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు కనుక తీసుకునేటట్లయితే గతంలో చేసినటువంటి రుణాలు తీర్చుకోగలుగుతారు. అలాగే ఈ తులారాశి వారికి వారు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. అయినా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే తులారాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న విచిత్రమైన పరిస్థితి ఈ మాసం తులారాశి వారికి రాబోతోంది. అదేమిటంటే ఆర్థికంగా వనరులు పుష్కలంగా ఉంటాయి, డబ్బులు చేతి నిండా వస్తాయి, కానీ అనుకోకుండా ఖర్చులు అవుతాయి. అది ఎవరికి అవుతాయి, ఏ రంగంలో అంటే ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అవుతాయి అనేటువంటి అంశం గురించి కనుక మనం కాస్త ఆలోచించినట్లయితే ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఉన్న వాళ్ళకైనా సరే వైద్య ఖర్చుల నిమిత్తం కానీ, అంటే అనారోగ్య సమస్యల రీత్యా కానీ, పిల్లలని సెటిల్ చేసేటువంటి విషయంలో కానీ, అలాగే మీరు ముఖ్యంగా స్నేహితుల వల్ల మోసపోవడం వల్ల కానీ ఇటువంటి పరిస్థితుల రీత్యా ఖర్చులు అధికంగా అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎవరైతే కోర్టు కేసులు రీత్యా మంచి ఫలితాలు కావాలని కోరుకుంటారో వారు ఈ మాసం 18వ తారీఖు తర్వాత కోర్టు తీర్పులు వచ్చేటట్లయితే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. ముందు వచ్చేటట్లయితే మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. ఒకవేళ పాజిటివ్గా వచ్చిన వాటి యొక్క ఫలితాలు మీకు అంత తొందరగా చేతికి రావడం అనేటువంటిది జరగదు. అటువంటి గ్రహస్థితి నడుస్తోంది. ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మాత్రం అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. వీరికి పార్టీలో కానీ, ప్రజల్లో కానీ అంతులేని గుర్తింపు లభిస్తుంది. ప్రజల్లోకి దూసుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళు చేయాలనుకున్న పనులన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా చేసి మంచి రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, జననాయకులు అనిపించుకోగలుగుతారు. అటువంటి శుభ ఫలితాలు తులారాశి రాజకీయ నాయకులకి సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. అంటే చదివినటువంటి ప్రశ్నలు పరీక్షల్లో రానప్పుడు సహజంగానే మార్కులు తగ్గుతాయి. ఇటువంటి ఇబ్బంది అనేటువంటిది ఈ మాసం గోచరిస్తోంది. విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యలో ముందంజ వేయాలి అంటే మేధో దక్షిణామూర్తి యొక్క రూపుని మెడలో ధరించండి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. వారు కోరుకున్నటువంటి ఉద్యోగం తప్పనిసరిగా లభిస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగస్తులకి ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు ఇవన్నీ వాళ్ళ అనుకూలంగా జరిగే పరిస్థితి ఉంటుంది. అధికారుల మన్నన లభిస్తుంది. ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. వ్యాపారస్తుల విషయంలో వ్యాపారస్తులకి టర్నోవర్ పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. కానీ ఇక్కడ బుధగ్రహ స్థితి రీత్యా వ్యాపార వర్గాల వాళ్ళకి వచ్చినటువంటి డబ్బులో
దాదాపుగా 70-80% మరలా తిరిగి పెట్టుబడి రూపంలో చూసుకోవాల్సి వస్తుంది. లాభాల రూపంలో చేతికి రావటం అనేటువంటిది బాగా తగ్గుతుంది. ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది కనుక వ్యాపారస్తులందరూ బుధగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి. అంటే ప్రతి బుధవారం నాడు లక్ష్మీ గణపతిని అర్చించండి, పూజించండి. ఇటువంటి పరిహారం చేసేటట్లయితే చక్కటి లాభాల బాట పడతారు. ఇక ఈ మాసం అత్యధికంగా బాగున్నది ఎవరికంటే బడా బిజినెస్ మ్యాగ్నెట్స్, బిల్డర్స్, కాంట్రాక్టర్స్, పెద్ద స్థాయిలో వ్యాపారాలు, ప్రాజెక్ట్స్, కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏం పట్టుకున్నా కూడా బంగారం అయిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక మరి సాధారణమైనటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి మాత్రం లాభాలు వస్తాయి, కానీ కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు. అంటే ఇందాక నేను చెప్పినట్లుగా వచ్చినటువంటి లాభాలని మరల పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితులు రావటం, మరల మరొక రూపంలో ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి రావటం, అధికంగా ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి రావటం, ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చేటువంటి పరిస్థితులు రావటం కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఎవరైతే సినీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, డైరెక్టర్సు, రచయితలు, సింగర్సు, యాక్టర్సు, ఈ ప్రొడ్యూసర్సు, వీళ్ళందరికీ కూడా ఈ మాసం ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. మీరు చేపట్టినటువంటి ఏ సినిమా ప్రాజెక్ట్ అయినా, ఏ సీరియల్ ప్రాజెక్ట్ అయినా, ఏ రకమైనటువంటి వార్తా ఛానళ్ళు నడుపుతున్నా మీ రేటింగ్ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. అటువంటి ఉచ్చస్థితి, శుక్రగ్రహ స్థితి మీకు ఏర్పడటం అనేటువంటిది ఈ మాసం జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి, వీళ్ళకు కూడా చాలా బాగుంది. అయితే ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే గుర్తింపు లభిస్తుంది. అలాగే మీరు చేసేటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో మీ సేవలను గుర్తించడం జరుగుతుంది. తద్వారా అదనపు బాధ్యతలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ మీకు ఇవ్వవలసినటువంటి ఈ ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ చేయకుండా మిమ్మల్ని వాడుకోవడం జరుగుతుంది. ఈ ఇబ్బంది ఈ మాసం మాత్రం తప్పదు అనేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తుంది. ఇటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ప్రతి పనిలోనూ ఇట్లాగా ఆటంకాలు వస్తాయి. పొగిడి పని చేయించుకుంటారు, నమ్మించి మోసం చేస్తారు. స్నేహితుల దగ్గర నుంచి మీ పై అధికారుల వరకు కూడా ఇటువంటి వింత పోకడలని మీ మీద ప్రయోగించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీరు మానసికంగా కొంత ఆందోళనకి, అలజడికి గురవడం జరుగుతుంది. ఇది గనక దృష్టిలో పెట్టుకుని మానసికంగా గనక ఎక్కువ ఆలోచించేటట్లయితే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా వైద్యులకి అంతుపట్టనటువంటి వ్యాధులు, అలాగే రికగ్నిషన్, డాక్టర్స్ సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవటం, ఇటువంటి ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందులు వస్తాయి కనుక ఈ మాసంలో ఈ తులారాశి వారందరూ కూడా అర్ధాష్టమ శని పరిహారాలు పాటించండి. అంటే శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించడం, ఇలా ప్రతి శనివారం నాడు జరిపించడం, లేని పక్షంలో ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించడం, తమలపాకులతో పూజించడం వంటివి చేయాలి. అలాగే రాహుకేతువుల యొక్క స్థితిరీత్యా ఈ జీవిత భాగస్వామితో కానీ, భార్యాబిడ్డలతో కానీ, సంతానంతో కానీ అనుకోని అవాంఛనీయమైనటువంటి అకారణ అనాలోచిత విరోధాలు ఏర్పడతాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఇవి కొంచెం తీవ్రంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి. సర్పదేవతారాధన చేయండి. మోపిదేవి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి. ఇవన్నీ చేయలేకపోతే కనీసం ప్రతి మంగళవారం నాడు పుట్టలో పాలు పోసేటట్లయితే ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి సమూలంగా తొలగిపోతాయి. ఇక ఈ తులారాశి వారికి ఈ మాసం ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, అంటే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు చేసేటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ మంచి శుభ ఫలితాలు ఉంటాయి.
చక్కగా దూసుకు వెళ్ళగలుగుతారు. ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మనం ఎంత కాదనుకున్నా గతంలో చెప్పాం, ఇప్పుడు మరలా చెప్తున్నాం. అర్ధాష్టమ శని సంచారం, జన్మరాశిలో కేతువు, సప్తమ రాశిలో రాహువు, అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. కనుక తులారాశి వారు ఖచ్చితంగా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పుట్టలో పాలు పోయటం, సర్పదేవతారాధనం చేయటం కనుక చేసేటట్లయితే ఆ ఆటంకాలన్నీ కూడా సమూలంగా తొలగిపోతాయి. సహజంగానే కొంచెం ప్రోత్సహిస్తే దూసుకు వెళ్ళే మనస్తత్వం ఉన్నటువంటి తులారాశి వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఎక్కువ శాతం గ్రహాలన్నీ స్వక్షేత్రాల్లో ఉన్నాయి కనుక కొత్త అంశాలని కనుగొని వాటిల్లో సక్సెస్ అవ్వటం కూడా జరుగుతుంది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తులారాశి వారు తగిన శాంతి పరిహార క్రియలని పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.